సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా కలిసిరాగా పాలనాపరంగాను పట్టు చిక్కింది. తెలంగాణ బ్రాండ్ను పెంచేందుకు పరితపిస్తున్న సీఎం రేవంత్కు గ్లోబల్ సమ్మిట్, మెస్సీ మ్యాచ్లతో పాటు పెట్టుబడుల ప్రవాహం వంటివన్నీ కూడా కలిసి వచ్చాయి. గద్దర్ అవార్డు ప్రధానోత్సవం, ప్రపంచ అందాల పోటీలతో పాటు మరెన్నో అద్భుత ఈవెంట్లను తెలంగాణ ప్రభుత్వం చాలా సింపుల్గా నిర్వహించి ప్రశంసలు అందుకుంటుంది. ఒకవైపు సీఎం రేవంత్కు రాజకీయంగా కలిసి వచ్చిన ఏడాది, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇచ్చిన తిరుగులేని పునాది, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ శిబిరంలో వెల్లివిరిసిన ఉత్సాహం, కమల దళపతి నియామకంలో బీజేపీ ప్రదర్శించిన చాణక్య రాజకీయం, గులాబీ పార్టీకి కలిసిరాని కాలం, కవిత తిరుగుబాటుతో అంతఃపురంలో కలకలం వెరసి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం 2025లో సరిగ్గా మార్పులకు లోనైంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా గ్రౌండ్లో పట్టు పెంచుకోగా కూటమి పాలన స్మూత్గా సాగుతుంది. గ్రౌండ్లో వైసీపీ ఇంకా తేరుకోలేదు. అధికారానికి అర్థాలు మారుతున్నాయి, ప్రతిపక్షానికి దిశలు వెతుక్కుంటున్నాయి. ప్రజల తీర్పు మౌనంగా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయాల లోతులు, ఎత్తులు, మలుపులను విశ్లేషించారు ఏఎన్ఎన్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి. వీకెండ్ అనాలిసిస్ ఎడిటోరియల్లో పేజీలో కూడా మిగతాది దాని గురించి సంబంధించింది. నిజమే కదా, ఎందుకంటే కొత్త రంగులతో తెలుగు రాజకీయ చిత్రపటం కాలచక్రం తిరుగుతున్న కొద్దీ రాజకీయ రంగం మరింతగా ఉత్కంఠగా మారుతుంది. అధికార మార్గాల అడుగులు, ముద్రలు, ప్రతిపక్షాల వ్యూహాల ప్రతిధ్వనులు, ప్రజల ఆశలు, ఆకాంక్షల మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల చిత్రపటాలు మరి ఈ రకంగా ఉన్నాయి. నిజంగానే చెప్పాలంటే ఒకంత బాగా కలిసి వచ్చింది, చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి ఈ సంవత్సరం. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఎందుకంటే ఆయన పట్టిందల్లా బంగారం అయినట్టుగా అనేక విజయాలు ఆయన దక్కించుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా తీసుకున్న గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో, గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి తీసుకురావడం, విదేశీ పెట్టుబడుల తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంతో ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి మరి హైకమాండ్కి దాని ఒక గిఫ్ట్గా ఆయన ఇవ్వటం జరిగింది. అదే సమయంలో మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా విజయ దుందుబి మోగించడంలో కాంగ్రెస్ చాలా కీలక పాత్ర పోషించి విజయ దుందుబి మోగించింది. మరి అదేవిధంగా పక్కనే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కూటమి ప్రభుత్వ పాలన చాలా స్మూత్గా జరిగిపోతుందని కూడా మరి వీకెండ్ అనాలిసిస్ రామచంద్రారెడ్డి, మరి ఏఎన్ఎన్ సీఈఓ అయిన రామచంద్రారెడ్డి చెప్పడం జరిగింది, ఆయన కాలంలో రాయడం జరిగింది. ఇంకొకటి కూడా మనం గమనించవచ్చు, అదేవిధంగా పార్టీలో సంబంధించి ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇంకా తేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ నానా అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి అంతర్గతంగా ఫుల్ కల్లోలం, కవిత రకరకాల మాటలు, ఆ మాటల తోటాలకు ప్రతిపక్షంగా ఉండి మరి రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన టైంలో కూడా ఇంటిపోరు లాంటివి ఉండటం మరి బీఆర్ఎస్కు మింగుడు పడని విషయాలుగా మరి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రకంగా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ సరిగ్గా ప్రజల పక్షాన ఫోకస్ చేసేందుకు చాలా తంటాలు పడుతున్న పరిస్థితి. ఇంటిపోరు, మరి ఈ ఇంటిపోరులో బీఆర్ఎస్ నలిగిపోతుంది. దానికి తోడు మరి కాంగ్రెస్ అప్రతిహాసంగా ముందుకు దూసుకుపోతూ ఉండడం కూడా మరి ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడంలో కూడా మరి బీఆర్ఎస్ వెనుకబాటుతనాన్ని గమనించవచ్చు. ఇక అదేవిధంగా పొరుగున ఉన్న రాష్ట్రం తీసుకుంటే కూటమి ప్రభుత్వం చాలా స్మూత్గా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చంద్రబాబు కూడా చాలా పట్టు సాధించినట్లుగా కూడా మరి ఏఎన్ఎన్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి వివరించడం జరిగింది. వాస్తవ పరిస్థితుల్ని చూసి బేరీజు వేసుకుని పర్ఫెక్ట్ అనాలిసిస్ ఏఎన్ఎన్ సీఈఓ ఇవ్వడాన్ని మనం కూడా గమనించవచ్చు. అదే ఇంకా అక్కడున్న ప్రతిపక్ష హోదా రానప్పటికీ మరి ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు ఏవీ లేవు కాబట్టి 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా వైసీపీ పార్టీయే మరి ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఇంకా తేరుకున్న పరిస్థితి అయితే లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా మమేకమైన పరిస్థితి అయితే లేదు. అక్కడ ఇక్కడ కూడా అధికార ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మనసులను గెలుచుకుని మరి తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతుందని చెప్పి కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ అయితే ఈరోజు రాయడం జరిగింది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తదుపరి వార్త చూద్దాం. అల్లు అర్జున్ A11 సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటన 23 మంది పై